ఈరోజు మనం ఈజీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ ప్రిపరేషన్ చూడబోతున్నామండి. ఇది ఆంధ్ర స్టైల్ రెసిపీ. దీనికి పెద్ద ప్రిపరేషన్ అవసరం లేదు. మన దోస పిండి గాని, ఇడ్లీ పిండి గాని అవైలబిలిటీ లేనప్పుడు మనం ఇది ఫాస్ట్‌గా, ఈజీగా చేసుకోవచ్చు. 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ గ్లాస్‌తో 2 గ్లాసెస్ ఆఫ్ పెసలేస్తున్నానండి. హాఫ్ గ్లాస్ రైస్ గ్లాస్‌తో రైస్ ఏస్తున్నాను. రైస్ ఏస్తున్నానండి 2 గ్లాసెస్ ఆఫ్ పెసలకి, పచ్చ పెసలకి. ఇవి ఇప్పుడు వాష్ చేసుకొని ఒక 6-8 అవర్స్ సోక్ చేసుకోవాలి మనం. తర్వాత మార్నింగ్ వెంటనే 6-8 అవర్స్ తర్వాత మిక్సీకి పెట్టుకొని మనం వెంటనే దోస వేసుకోవచ్చు. వాష్ చేసేసుకున్నామండి. ఇప్పుడు 6-8 అవర్స్ సోక్ చేసుకొని మనం దోసలు చేసుకోవచ్చు రెడీగా. పెసరపప్పు బాగా సోక్ అయిపోయినాయండి. 6-8 అవర్స్ వన్ నైట్. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాము పిండిని. బ్యాటర్ రెడీ అయిపోయిందండి. పెసరట్టు పిండి ఈ మాత్రం కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఇప్పుడు మనం దోస వేసుకుందాము. పెసరట్టు పిండి ఇన్స్టెంట్‌గా చేసుకోవచ్చండి. మార్నింగ్ మనం ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు రెడీ చేసుకొని ఈవినింగ్ వస్తున్న మనం బ్రేక్‌ఫాస్ట్‌కి ప్రిపేర్ చేసుకోవచ్చు మిక్సీ పట్టుకొని. సో, పెసరట్టు కొంచెం పల్చగా వేసుకుంటేనే టేస్ట్ బావుంటది. వన్ సైడే కాల్చుకుంటే ఇంకా బావుంటది. 2 సైడ్స్ కాలిస్తే పెద్ద బాగోదండి. అసలు టేస్టీ అనిపించదు. ఇందులో అల్లం, పచ్చిమిర్చి తరుగు, ఎర్రగడ్డ 3 కలిపి వేసుకొని తింటేనే ఇంకా టేస్ట్ అద్భుతంగా ఉంటది. కొంచెం ఆయిల్ కూడా ఎక్కువే పడతదండి పెసరట్టుకి. కొద్దిగా మన దోసల పిండి కంటే కొంచెం ఎక్కువ పడతది. చూడండి ఈ మాత్రం క్రిస్పీగా కాలాలి. వన్ సైడే కాల్చుకోండి. అప్పుడే బావుంటది మనకి. రెడ్‌గా కాల్చుకోవాలి. అండ్ ఇలాగా మనం అల్లము, పచ్చిమిర్చి, ఆనియన్ 3 కలిసేలాగా మనం కట్ చేసుకొని తింటే నోట్లో టేస్ట్ చాలా బావుంటదండి. ఒక బాంబ్ లాగా బ్లాస్ట్ లాగా ఉంటది. దీంతో ఈ పచ్చడి ఇంకా టేస్టీగా ఉంటది. ట్రై చేయండి.